రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నామినేషన్ల పర్వం ముగిసింది. ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 8,203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 90% స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. మరోవైపు బీజేపీ పెద్దలు ఎన్నికలకు దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు భుజాన వేసుకున్నట్లు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్ మనసా, ఏదైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు నామినేషన్లకు సంబంధించిన స్వీకరణ ముగిసిందని చెప్పుకోవాలి. అయితే ఎన్నికలకు సంబంధించి ఏదైతే రేపు నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఫిబ్రవరి 1 తారీఖున తిరస్కరణలపై కూడా అప్పీళ్లకు సంబంధించిన స్వీకరణ ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 2న ఏదైతే అప్పీల్స్ వచ్చో అప్పీల్స్ పరిష్కరిస్తారో దాని తర్వాత ఫిబ్రవరి 3 అభ్యర్థి ఉపసంహరణ, అంటే ఎవరైతే అభ్యర్థులు ఉండాలనుకుంటున్నారో లేదా విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అంశానికి సంబంధించి ఫిబ్రవరి 3న జరుగుతుంది. అయితే ఈ పోలింగ్ సంబంధించి ఫిబ్రవరి 11 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పోలింగ్ జరగనుంది. అలాగే ఒకవేళ ఏదైనా అవసరమైతే, అంటే ఆ ఎమర్జెన్సీని బట్టి ఫిబ్రవరి 12 తారీఖున రీపోలింగ్ కూడా అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఫిబ్రవరి 13 ఓట్ల లెక్కింపు ఉంటుంది, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఏదైతే ఫిబ్రవరి 16 తారీఖు వచ్చేసరికి ఏదైతే మేయర్ గానీ, అలాగే మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి పరోక్ష ఎన్నికలు జరిపించి ఎవరు మున్సిపాలిటీ పీఠాన్ని కానీ అలాగే మేయర్ పీఠాన్ని ఎక్కేది ఎవరన్నది డిసైడ్ చేస్తారు. అంటే ఓవరాల్ గా దీని నామినేషన్లకు సంబంధించి చూస్తే గనక మొత్తము వార్డులు వచ్చేసి 2,996 వార్డులు ఉండగా మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు, కార్పొరేషన్లో 414 వార్డులు ఉన్నాయి. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 51.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే పోలింగ్ స్టేషన్లు దాదాపు 8,203 పోలింగ్ స్టేషన్లు ఉండగా కౌంటింగ్ సెంటర్లు 136 పెట్టడం జరిగింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కరీంనగర్, నిజామాబాద్ మొదలైన వాటిని పెంచుకోవడం జరిగింది. మున్సిపాలిటీలు 116, జిల్లాలు 32 జిల్లాల్లో కూడా ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి. అయితే ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పుకోవాలి. అయితే కాంగ్రెస్ వచ్చేసి 90% స్థానాలు కూడా గెలవాలన్న లక్ష్యంతోనే ఎన్నికల్లో పోటీ బరిలో నిల్చోడని చెప్పుకోవాలి. అయితే ఇటు బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే అంటే ఉన్నతాధికారులు ఎన్నికలను నిశ్చితంగా పర్యవేక్షించాలని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ గెలుపు బాధ్యత భుజాలపైన వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ నామినేషన్లకు సంబంధించి ఏదైతే ఓటర్ జాబితా ఆ సమాచారం ఒకసారి చూస్తే కనుక మున్సిపల్ ఎన్నికల అధికార వెబ్సైట్ లో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఆ జాబితా వివరాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ఓటర్ జాబితాకు సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడి, వార్డు నెంబర్, పోలింగ్ స్టేషన్ వివరాలు కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అయితే పార్టీల వ్యూహాలు కానీ ప్రస్తుత పరిస్థితులు ఒకసారి మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ దాదాపు 90% స్థానాలు సాధించిన లక్ష్యంతో ప్రభుత్వం ఉండడం వల్ల బలమైన ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అలాగే బీజేపీకి సంబంధించి ఎన్నికలు నిశ్చితంగా పర్యవేక్షించి ముఖ్యంగా కార్పొరేషన్లలో బలపడాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం ఉంది. అలాగే కేటీఆర్, హరీష్ రావు నాయకత్వం గెలుపు బాధ్యత తీసుకుని మున్సిపల్ ఎన్నికలు తమ బలాన్ని మరోసారి తిరిగి నిరూపించుకోవాలన్న ఒక కోణంలో అటు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మనం ఒక అంశం క్లియర్ గా మనం చూసుకోవాలి. ఏదైతే ఆశించి భంగపడ్డటువంటి పార్టీలకు సంబంధించి ప్రధాన పార్టీలలో ఉంటూ ఆశించి భంగపడినటువంటి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళంతా కూడా రెబల్ గా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతో పాటు కూడా ఇటు ఇంకొక అంశం కూడా మనం క్లియర్ గా చూసుకోవాలి. ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పెట్టారో ఆ ప్లేస్ లో ఎలాగో బీసీని గెలిపించుకునే ఇది మాకు అంటే వాళ్ళని మేమే గెలిపించుకుంటామనేది ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు ఏదైతే కొన్ని జనరల్ సీట్లకు సంబంధించి అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు ఆ ప్లేస్లలో కూడా స్వతంత్రంగా అంటే పార్టీలకు సంబంధం లేకుండా స్వతంత్రంగా కూడా ఆ ప్లేస్లలో బీసీలో నిలబెట్టి కూడా వాళ్ళు గెలిపించుకున్నారు. అంటే మమ్మల్ని మేము గెలిపించుకుంటాము, అంటే మా సామాజిక వర్గాన్ని మేమే ముందుకు తీసుకెళ్తామని ఒక ఆ కోణంలో కూడా బీసీలంతా కూడా ముందుకు వస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక మున్సిపల్ ఎన్నికలలో అటు పార్టీలకు సంబంధించి అంటే ప్రధాన పార్టీలలో అంటే ఒక అధికార పక్షం అలాగే ప్రతిపక్షం అన్న కోణంలో మనం ఎన్నికలు జరగడం సర్వసాధారణం. కానీ ఈ ఎన్నికల్లో చూస్తే మనకు మనకు క్లియర్ గా అర్థమవుతున్న అంశం ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులు వర్సెస్ ప్రధాన పార్టీలు అన్న విధంగా మారే పరిస్థితి నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఆశించి ఏదైతే
పార్టీలో పనిచేస్తూ చాలా కాలం నుంచి పార్టీలో పనిచేసి ఇప్పుడు సీట్ అంటే టికెట్ రాకుండా అయిపోతుందో ఒక్కసారిగా జీర్ణించుకోలేక స్వతంత్ర అభ్యర్థుల రంగంలో దిగుతున్నారన్న ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకునే కనుక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చాలా క్లియర్ గా మనం తెలుసుకోవాల్సిన అంశం పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ నామినేషన్ గత ఒక 5-10 నిమిషాల ముందు కూడా చాలా మంది కూడా కౌంటర్ల దగ్గరకు వచ్చి కూడా తిరిగి వెళ్ళినట్టు పరిస్థితి మనకు అనిపిస్తా ఉంది. అయితే ఓవరాల్ గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక ఇటు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం రిబల్స్ మాత్రం గట్టిగా పోటీ చేసి అంటే బరిలో వాళ్ళని ప్రధాన పార్టీలకు సంబంధించి ఇబ్బంది కలిగించే విధంగా వారు ఉన్నారన్న విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తోంది. సో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఫిబ్రవరి 13న తేలనుంది. ఎవరు డిప్యూటీ అంటే మేయర్లు కానీ, అలాగే మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, డిప్యూటీ చైర్పర్సన్స్ కానీ, అలాగే డిప్యూటీ మేయర్లు కానీ ఎవరు అనే మున్సిపాలిటీ పీఠాలు ఎక్కడం కానీ, ఇటు మేయర్ పీఠం ఎక్కడం కానీ ఎవరు ఏంటి అన్నది మనకు ఫిబ్రవరి 13న తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. మనస. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.